వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈరోజు అప్పర్ బ్యాక్కి షోల్డర్స్కి రిలేటెడ్గా వర్కౌట్స్ చేయబోతున్నాం. ఎవ్రీ టైం మేము జనరల్గా ఈరోజు ఏ ఎక్విప్మెంట్ ఉంటుందో ఏంటో అని కొంచెం టెన్షన్గా ఉంటాం. విష్ణు నేను ఈరోజు ఏ ఎక్విప్మెంట్ లేదు, సో మీరు కూడా ఈజీగా చేసేయచ్చు. స్టార్ట్ చేసేద్దాం అభిమానికని అడిగి. హాయ్ అభిమానిక. హాయ్ దీప. హాయ్ విష్ణు. హాయ్ దీప. అభిమానిక, నేను ఏదో మోటివేట్ చేద్దామని ఈజీగా ఉండబోతున్నాయని చెప్పాను, కానీ నాకు తెలుసు నువ్వు అంత ఈజీగా వదలవు. డెఫినెట్ గా స్ట్రెంగ్త్ యూజ్ చేసి చేయిస్తావు. సో ఏం చేయబోతున్నావు? నాకేం గుర్తొచ్చింది తెలుసా, మన సినిమాలో అలీ గారు ఆ సినిమాలో బాగైంది ఇప్పుడు ఉంటుంది ముందు ముందు ఉంది ముసలాళ్ళ పండగ అన్నట్టు అంటారు కదా, నాకు ఇప్పుడు అదే మైండ్లో తిరిగింది. ఈజీగా ఉంది అని ఫీల్ అవుతున్నారు. బట్ అంటే కంపారిటివ్లీ వెయిట్స్ లేవు. దీపా చెప్పినట్టు యూ డోంట్ హ్యావ్ టు లిఫ్ట్ వెయిట్స్ అండ్ షోల్డర్ అప్ బ్యాక్. మనం చేసేవి ప్రాపర్ స్ట్రెచెస్ ఉంటాయి, లైక్ లిటరలీ చేసేవి. చాలామందికి స్టిఫ్నెస్ ఉంటుంది బ్యాక్, అప్పర్ బ్యాక్ అండ్ షోల్డర్స్. సో దానివల్ల వాళ్ళకి స్పాండిలైటిస్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్, బ్యాక్ ప్రాబ్లమ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో వెరీ ఇంపార్టెంట్, మనం షోల్డర్స్ కూడా స్ట్రాంగ్ ఉంచుకోవాలి. అంటారు కదా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మన భుజాల మీద ఉంటాయి బరువు అన్నట్టు. సో లిటరలీ అలాగే మన అవన్నీ భరించాలంటే యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్. ఓకే, సో ఇవాళ దే వోంట్ బి వార్మప్ లాగా ఏముండదు. సో విల్ కంటిన్యూ విత్ ఎక్సర్సైజెస్ లాగా. ఓకే, ఫస్ట్ వన్ ఫ్రమ్ హియర్ we'll just do few arm circles and shoulder rotations. All right, first arm circles, clockwise 10, anti-clockwise 10, and 3 2 1 go. 1 2 3 4 5 6 7 8 9 10. Back 2 3 4 5 6 7 8 9 and 10. And from here shoulder circles. 3 2 1 go. 1 2 3 4 5 6 7 8 9 10. And back 2 3 4 5 6 7 8 9 10. అక్కడి నుంచి we will first interlock మన fingers వెనకాల and hands back. స్లోగా will bend forward, legs మరీ వైడ్ కాకుండా కొద్దిగా, and bend forward, hands ముందుకి as much as you can, head down and stretch ఇంకా ముందుకి. 1 shoulders ని ears కి దగ్గర తీసుకురాకూడదు and relax. 3 4 5 you can keep your knees bent. 7 8 9 and 10, and slowly knees soft and up. So చాలా మందికి మనం hamstrings ఫ్లెక్సిబుల్ ఉండవు కాబట్టి ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. మనం షోల్డర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, అప్పర్ బ్యాక్ కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి బెండ్ అవుతున్నప్పుడు ఇట్స్ ఓకే, మీ నీస్ బెండ్ చేయండి. ఆల్ రైట్, నెక్స్ట్ వన్ ఫ్రమ్ హియర్ వీ విల్ గో ఆన్ ద ఫ్లోర్. ఇక్కడ నుంచి అండ్ కమ్ అప్ హియర్. సో హ్యాండ్స్ వెనకాల ఫస్ట్ ఫోల్డ్. సో నార్మల్గా ఫోల్డ్ హ్యాండ్స్ ఇలా చేస్తాం కదా, వెనక్కి సైడ్కి ఫోల్డ్ యువర్ హ్యాండ్స్, హోల్డ్ యువర్ ఎల్బోస్ హోల్డ్ చేసి పెల్విక్ ముందు పుష్ చేస్తూ, షోల్డర్స్ ఇలా కాకుండా రోల్ యువర్ షోల్డర్స్ బ్యాక్ అండ్ ఇక్కడి నుంచి బెండ్ బ్యాక్. అండ్ 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా సిట్ డౌన్, చైల్డ్ పోజ్ లో. స్పైన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు జాగ్రత్త చేయాలి. మీరు విష్ణు చెప్పినట్టు గో ఈజీ, మరి ఎక్కువ బెండ్ కాకండి. ఇక్కడ నుంచి ఫార్వర్డ్, హ్యాండ్స్ వెనకాల అలా పెట్టేసి ఇలా డ్రాప్ చేయకండి. షోల్డర్స్ ని పుష్ యువర్ షోల్డర్స్ బ్యాక్ అండ్ దేర్, అండ్ స్లోలీ అప్. ఇక్కడ నుంచి కమ్ బ్యాక్, మళ్ళీ వెనకాల ఫింగర్స్ ఇంటర్లాక్. సో ఫింగర్స్ ఇంటర్లాక్, ఇక్కడ నుంచి పామ్స్ ఇలా టచ్ అయ్యేలాగా పట్టుకోండి. టచ్ బోత్ యువర్ పామ్స్, ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్ అండ్ షోల్డర్స్. మళ్ళీ వెనక్కి అండ్ బ్యాక్, లుక్ అప్. సో దిస్ మచ్ ఇస్ ఫైన్. ఇఫ్ యూ కెన్ బెండ్ మోర్, completely all right. చేయలేని వాళ్ళు you can just stay here, head up. Okay, let's go. 3 2
1 and go back. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Slowly. పైకి వస్తున్నప్పుడు స్లోగా రావాలి. Push yourself back. మళ్ళీ child pose. Hands పైకి. సో maximum ఎంత స్ట్రెచ్ చేయగలిగితే అంత స్ట్రెచ్ చేయండి. And 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో మన నెక్స్ట్ వన్ ఇదే పొజిషన్లో మీకు ఒకవేళ నీస్ పైన కూర్చోవడం కష్టంగా అనిపిస్తే రోల్ యువర్ మ్యాట్, లేకపోతే ఒక టవల్ వేసుకొని కూర్చోండి, లేకపోతే నీ క్యాప్స్ వేసుకోవాలి. నీ క్యాప్స్ వేసుకోండి. అండ్ ఫ్రమ్ హియర్ సో వెనకాల విల్ డూ అ నమస్తే. సో చాలా మందికి అలా నమస్తే పెట్టడం కష్టంగా అనిపిస్తుంది. అలా చేయలేని వాళ్ళు మీకు కష్టంగా అనిపిస్తే హోల్డ్ యువర్ ఎల్బోస్ అండ్ సిట్ స్ట్రైట్, స్పైన్ స్ట్రైట్ అండ్ షోల్డర్స్ రూప్ చేయకుండా బ్యాక్. సో స్లోగా ఇక్కడి నుంచి పుష్ అండ్ అప్. సో మీరు ఎంత పైకి పుష్ చేసి మీరు పెడితే ఇట్ ఇస్ ఫైన్. ఇట్స్ ఫైన్ కింద కూడా నమస్తే మీకు వస్తే అట్లీస్ట్ యూ విల్ నో మీ అప్పర్ బ్యాక్ మసిల్స్ దే విల్ స్ట్రెచ్, దే విల్ ఓపెన్ అప్. మీ చెస్ట్ కూడా మసిల్స్ దగ్గర కూడా ఓపెన్ అప్ అవుతాయి. అండ్ ఫ్రమ్ హియర్ స్టే దేర్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And from here slowly bend forward alage and down. And 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And up. So ఈ పొజిషన్ రావట్లేదు, ఇలా పెట్టడం రావట్లేదు, ఎలా చేయాలి ఫోర్సిబుల్గా చేయకండి. గో ఈజీ. మీకు ఇక్కడ దాకా నమస్తే వచ్చినా పర్లేదు, ఇట్ ఇస్ స్టిల్ ఫైన్, ఓన్లీ ఇఫ్ యువర్ ఫింగర్స్ ఆర్ టచింగ్. ఓకే, ఇక్కడి నుంచి కమ్ బ్యాక్ ఇలా నీస్ పైన అండ్ వీ గో ఇంటు పప్పీ పోజ్. సో మనం ఇక్కడ కూడా వీ స్ట్రెచ్ అవర్ అప్పర్ బ్యాక్, కంప్లీట్ స్పైన్ అండ్ ఆల్సో మన షోల్డర్స్. సో ఫ్రమ్ హియర్ చిన్ డౌన్ and hands straight. Stretch, stretch, stay there. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And ikkadi nunchi సో మనకి యాక్చువల్లీ పోస్చర్ పర్ఫెక్ట్గా చేయాలి అంటే మన ఇంట్లో డాగ్స్ ఉంటాయి కదా, అవి ఇలానే పడుకుంటాయి కదా, exactly ఇలానే స్ట్రెచ్ చేస్తూ లేస్తాయి కదా. పప్పీ పోజ్ అంటాం కదా, ఇట్ ఇస్ సేమ్ దట్. ఓకే, స్టే దేర్, స్ట్రెచ్. ఇప్పుడు ఈ హ్యాండ్ కూడా ఓపెన్ చేయాలి. సో మనం నార్మల్గా ఇంతకుముందు చేసినప్పుడు వి ఓన్లీ స్టేడ్ ఇన్ దిస్ పొజిషన్. ఇప్పుడు హ్యాండ్ కూడా మాక్సిమం ఓపెన్ దిస్ వెనక్కి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Slowga drop down, come up, extend, stay there malli for puppy. 10 counts. Yeah, Yeah. puppy pose. 10 counts and then other side. Stay there. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And other side. Stay. First get into the position. Once you feel comfortable, other hand up and hand up. Stretch back. 1, 2, 3. Venakki inka venakki push cheyandi. Otti straight kaadu, venakki. 4, 5, 6, 7, 8, 9, 10. And slowly forward. Come back, malli. Stay in the puppy pose. And 1, 2, 3, 4, 5. Slowga. Come back. All fours. Ikkadi nunchi just stretch in because koncham manaki pressure padindi kabatti upper back will just do koncham relax ayyelaga so that next one you will be able to perform better.
ఓకే సో ఈ పోస్చర్ క్యాట్ ని చూసి నేర్చుకోవచ్చు కదా. క్యాట్ Cat stretches again. This is a cat stretch. In, stay there. Upper back, inka. and pelvic. Look up, down. And now you'll feel relaxed. So difference తెలిసిందా మీకు విష్ణుదీప when you did మనం నార్మల్గా ఎన్నోసారి ఇలా స్ట్రెచ్ చేసాము, ఇంకో హ్యాండ్ కూడా మనం పైకి లేపి వెనక్కి స్ట్రెచ్ చేసినప్పుడు that's when you'll feel the tension మన back muscles, upper back especially. Okay, next one kuda first we'll get into puppy pose. Malli ikkad nunchi puppy pose and hands venakal. So in case meeku ala vettadam kashtamga anipiste remain in the puppy pose. Okay, meer otti hands puppy pose leg nunchi from here watch puppy pose leg nunchi you can just lift your hands up. Okay, ready? And from here first there hand venaki and other hand also down and stay there. One hand forward, one hand back, and 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And other side, right hand forward, left hand, chin down, hips up and there. So keep pushing your chest down. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And slowly come back. సోబన్ కా క్యాట్స్ డాగ్స్ అన్నీ అయిపోయినాయి, పప్పీస్. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఇంకా ఉన్నాయి విష్ణు, బికాస్ వీ స్టిల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ టు డూ. ఇంతకుముందు చేసినవి మనం ఆల్రెడీ చేసాము ఇఫ్ యూ సీ, కానీ దాంట్లో ఇంకా వేరియేషన్స్ యాడ్ చేసాము సో దట్ టు ఓపెన్ అప్ ఇంకెక్కువగా అండ్ ఫీల్ ద స్ట్రెచ్. ప్రతిసారి ఇన్ని వేరియేషన్స్ ఎలా వస్తూ ఉంటాయి అంటే లైక్ ఆల్మోస్ట్ 600 ఎపిసోడ్స్ అయిపోయినాయి, ప్రతిసారి అనిపిస్తూ ఉంటుంది ఆ రిపీట్ చేయకుండా ఎలా చేస్తూ ఉన్నారు ఎన్ని. ఎందుకంటే రెండే కళ్ళు, రెండో చేతులు, రెండే కాళ్ళు అందరికీ. కానీ ఐడియాస్ చాలా ఉన్నాయి కదా. An idea can change your life. Okay. Now these ideas will change your body and mind. Okay. Okay. Yeah. So actually Vishnu చేస్తున్నా కొద్ది మేము కూడా because we are into this complete గా మేము చేస్తుంటే ఓకే we try కొత్త వేరియేషన్ అందులో ఇంకేం చేయొచ్చు అని we keep experimenting. మనం చేసిన if you see actually we చేసినవే కాకపోతే చిన్న చిన్న వేరియేషన్స్ దాంతోని it makes a lot of difference. ఇప్పుడు మనం పప్పీ పోజ్ లో ఉండి చేయి ఇలా కింద పెట్టేసి ఎప్పుడు మనం హ్యాండ్ లేపలేదు. సో ఇప్పుడు హ్యాండ్ లేపేటప్పటికి యాక్చువల్లీ ఐ కుడ్ ఫీల్ నా అప్పర్ బ్యాక్ ఇక్కడ సైడ్ అండ్ షోల్డర్ స్ట్రెచింగ్ మోర్. సో అలా చిన్న చిన్న వేరియేషన్స్ ఇట్ జస్ట్ స్ట్రైక్స్ యువర్ మైండ్. అండ్ మీరు కూడా వాట్ ఎవర్ వర్కౌట్స్ యూ ఆర్ డూయింగ్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ మీ ఓన్గా మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు మీ వర్కౌట్స్. ఓకే, నెక్స్ట్ వన్ లెగ్స్ వైడర్, టర్న్ టు ద సైడ్. ఓకే, సో రైట్ సైడ్ నేను టర్న్ అవుతున్నాను, నా టోస్ కూడా నా ఫీట్ కూడా పాయింటింగ్ దట్ సైడ్ అండ్ ఇక్కడ నుంచి సో నా హీల్ అండ్ దిస్ టో ఆర్ ఇన్ లైన్. ఓకే, ఫ్రమ్ హియర్ సేమ్ వే ఐమ్ గోయింగ్ టు హోల్డ్ మై ఎల్బోస్ అండ్ ఇలా కాదు కంప్లీట్గా మై పెల్విక్ ఇస్ ఫేసింగ్ దట్ సైడ్ అనమాట. అండ్ ఫ్రమ్ దేర్ ఐఎమ్ గోయింగ్ టు బెండ్ ఫార్వర్డ్. మీరు ఎంత బెండ్ అవ్వగలిగితే అంతే అవ్వండి, నాట్ నెససరీ కంప్లీట్గా బెండ్ అవ్వాలి అని. కానీ డోంట్ డూ దిస్ షోల్డర్స్ రోల్ బ్యాక్ చేసి చెస్ట్ అవుట్ ఉండాలి, చిన్ అవుట్ ఉండాలి. ఓకే, సో లెట్స్ గో స్లోలీ అండ్ ఫార్వర్డ్ ఫార్వర్డ్ ఫార్వర్డ్. దేర్ 1 2 3 4 5 shoulders back 7 8 9 10 and slowly knee bend chesi come up. Sudden ga ala paiki raaleru chaala mandi, they find it difficult. Okay, initial ga knee kodiga bend chesi paiki raavachu, otherwise you can stretch and come up. And from here same way turn complete ga and push your chest out, chin forward and down. And 1 2 3 4 5
6, 7, 8, 9, 10. And up. Same way, other side. Malli fingers interlock and chest out and forward, 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 hands paiki. Okavela paiki elakapothe, you can just keep it little down, but try. Okay? And there. Maximum paiki, head down. Try pushing your chest down. 1, 2, 3, 4, 5, 6, 7. Keep breathing. 8, 9, 10. And extend. Come on. Same way, other side. And slowly. Chest out. Hands sloga paiki. Down. And 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And up. Same way, center, legs wide and mari ekku kadu, little wider and interlock your fingers. Forward, malli, center, hands inka paiki. And 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And akade stay down, slowly release your hands, melliga, and hands lopal nundi out, head down, lopal nundi ilage legs straight pettandi. Meeku avvakapothe knees kodiga soft and head down there. Shoulders ila drop cheyakandi. Watch, you both can watch me also first. So shoulders ila ears ki దగ్గర పెట్టకుండా keep pushing your chest out and there. 1, 2, 3, 4, 5, 6, 7, 8. And slowly, slowly feet together and come up there on the floor. So first we'll get into the lunge position. Ikkada nunchi lunge. So right leg forward. So meeku koncham center lo తీసుకురాలంటే ఇలా వెనకాల నుంచి you can hold your ankle and adjust. Back side knee on the floor and hand. So నేను right leg forward ఉంది. Right hand ఇలా కింద నుంచి లోపల నుంచి I'm going to place it back and left hand venaki. So this is not easy. First aithe right leg on the floor, left hand down and right shoulder దగ్గర నుంచి ఇలా తొడ కింద నుంచి just place it. Okay, place it and keep pushing your chest out, twist out. So slowగా మీకు comfortable అనిపించినప్పుడు slowly release and open. Okay, and stay. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And slowగా come on. సో ఇన్ మాస్టర్ జిమ్నాస్టిక్స్ అని చేపించేస్తున్నారు. ఇలా మీరు అలా చేపిస్తే నేను ఒలింపిక్స్కి వెళ్ళిపోతా. పక్కా నేనైతే ఐ వాంట్ టు సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఒలింపిక్స్. కామన్వెల్త్ గేమ్స్లో జిమ్నాస్టిక్స్ చేస్తూ యోగాసనాలు అన్ని చేస్తూ మనం చేసినవన్నీ అక్కడ అన్ని ఒక కొరియోగ్రఫీ లాగా చేయొచ్చు విష్ణు. చేతులు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు, ఏంటంటో తిప్పేస్తున్నారు బాడీని. బికాస్ యువర్ బాడీ ఈస్ దట్ ఫ్లెక్సిబుల్. మనమే దాన్ని అలా హార్డ్గా స్టిఫ్గా చేసి పనికి రాకుండా చేసుకుంటున్నాం. ఓకే, సో ఫ్రమ్ హియర్ ప్లేస్ ఇట్ బ్యాక్ అండ్ వన్స్ యూర్ కంఫర్టబుల్ మెల్లిగా హోల్డ్ ఇట్ అండ్ ఓపెన్. And 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Slowly and down and child pose. Feet together, hands forward, extend, extend, extend. Head down
Hands inka forward. ఇక్కడ నుంచి cobra from here. So upward dog, cobra కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో మనం cobra చేసినప్పుడు we try to put మన pelvic floor కి almost touch అయ్యేలాగా and stretching your upper back. So normal upward dog లో ఏమో from here almost hands straight. So pelvic దాకనే from here there. Okay, normal cobra lo we stay a little forward and pelvic kindaki you're pushing it. See the difference? The pelvic kindaku untadu almost. Okay, so let's do both of it. Let's start with cobra. Elbows in, 3 2 1 and go. And inhale there. Pelvic kindaku push chestu, shoulders back, upper మీ spine work on your back. And ikkadi nunchi so koddiga walk your palms back, complete ga ila raakandi, push your pelvic down, inka down, forward, shoulders back, there. Keep breathing and slowly come back and just stretch. Kida other side and that's it for today. సో చూసారు కదా, మేము అప్పర్ బ్యాక్ కి అలాగే షోల్డర్స్ కి రిలేటెడ్ గా వర్కౌట్స్ చేసాం. జస్ట్ మేము చేసే వర్కౌట్స్ మాత్రమే ఫాలో అవ్వడం కాదు, మేము చేసే వార్మప్స్ అండ్ బాడీని కూల్ డౌన్ చేసుకోవడానికి స్ట్రెచెస్ కూడా ఫాలో అవ్వండి. ఇవన్నీ ఫాలో అయ్యి ఫిట్గా హెల్దీగా ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు యూజ్ అయ్యే ఎక్సర్సైజెస్తో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ దీపా సైనింగ్ ఆఫ్. మీ సలహాలు సూచనలు మాకు తెలియచేయాలనుకుంటే getsetfit@etv.co.in కి మెయిల్ చేయండి.